తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి పలికిన 7వ మాట అనగా చివరి మాటను గురించి క్లుప్తముగా లేఖనానుసారంగా కొద్ది సమయం ధ్యానించుకుంటానికైతే మనం సిద్ధపడదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువపై నుండి పలికిన 7 మాటలు చివరి మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పలికిన 7 మాటలలో చివరి మాటలలో చివరి మాట అయిన 7వ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటకైతే సిద్ధపడదాం. ఏ మాట అండి? చివరి మాటలలో చివరి మాట, అదే 7వ మాట. వాక్యం చదివి క్లుప్త వివరణలోనికి మనం వెళ్ళటానికైతే సిద్ధపడిపోతాం. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 46 వచనాన్ని నేను చదువుతున్నానండి. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను అని వ్రాయబడింది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, దీనిలో పూర్తిగా వివరణలోనికి వెళ్ళటానికి ముందుగా కొద్దిగా వెనక భాగానికి వెళ్ళి చిన్న వివరణ తీసుకుని వచ్చి ఈ మాట యొక్క పూర్తి వివరణలోనికి వెళ్ళి ముగించుకోవటానికి ప్రయత్నించారు. చూడండి, క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసింది ఉదయం 9 గంటలకు. మనందరికీ తెలుసు, మార్కు సువార్త 15:25. ఆ 9 గంటల నుండి ఇదిగో మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా క్రీస్తు ప్రభు ఆ సిలువపైనే వేలాడుతున్నట్లుగా, అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఆ పొడవాటి శీలలు, ఆ మేకులు కొట్టబడినటువంటి ఆ కాళ్ళ మరి చేతులకు కొట్ట మేకుల మీదనే ఆయన ఆధారపడుతూ వేలాడుతూ 6 గంటల పాటు సిలువ మీదనే ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. సో ఈ 6వ గంట 3 గంటల సమయంలో 7వ మాటగా చివరి మాటలో చివరి మాటగా ఆ ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు ప్రభుల వారు అంత బిగ్గరగా ఎందుకు పలుకుతున్నారు? అంత గొప్ప శబ్దంతో పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ లోక సువార్తలైతే ఆయన చివరి మాట చక్కటి వివరణ అందించారు లోకా గారు. మిగిలిన 3 సువార్తలో కూడా ఎలా ఉంటుందంటే, మరి మత్తయి రాసిన సువార్త 27:50లో ఆయన బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను అని వ్రాయబడింది. అదే విధానంలో మార్కు సువార్త 15:37 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను అని వ్రాయబడింది. ఇక యోహాను సువార్త 19:30లోనికి వస్తే ఆయన తల వంచి ఆత్మను అప్పగించెను అని మాత్రమే వ్రాయబడింది. సో మరొక మాటగా చెప్పాలి అంటే అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? 15వ అధ్యాయం 3వ వచనంలో మనందరి పాపం నిమిత్తమే ఆయన చనిపోయాను అని 1 కొరింథీ 15:3వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. సో అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 సువార్తికులు కానీ పౌలు గారు కానీ చెప్పిన మాట, ఆయన చనిపోయాను, ప్రాణము బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అని చెప్పబడ్డది. ఈ లూకా గారు ఒక్కరే ఏమంటున్నాడంటే, తండ్రికి తన ఆత్మను అప్పగించి. ఈ మాట 3 సువార్తలో కనబడదండి. తదుపరి ఏం చేసినట్టు ఆయన తన ప్రాణం విడిచెను అంటున్నాడు. అంటే చివరి మాటగా, చివరి పలుకుల్లో చివరి మాటగా తండ్రికి ఆత్మను అప్పగించటానికి, అంటే ప్రాణము విడవటానికి ముందుగా ఈ మాట పలికినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాణం విడిచిపెట్టడానికి. ఏమండి, ఇక మరికొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది.
ఆ పోతున్న సందర్భంలో ముందుగా పలికిన మాట ఏంటంటే చివరి మాట, ఆఖరి మాట ఏమండి? తండ్రి, ఏమండి? తండ్రి అని బిగ్గరగా నా ఆత్మను చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట ఆలోచన రావాలి. అంటే అప్పగిస్తున్నాను అని అంటే అదేమైనా విడిపోయిందా ముందు కానీ? అంటే అవును అని చెప్పాలి. 4వ మాట పలుకుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి? దాని వివరణ 4వ మాటలో చూడండి కనబడుతుంది. అక్కడ కూడా తండ్రి మరి బిగ్గరగా పలికినట్లుగా, అంటే గొప్ప శబ్దం బిగ్గరగా పలికినట్లుగా. సో ఆ 4వ మాటలను బిగ్గరగాను పలికారు. ఇదిగో 7వ మాటలో కూడా 4 సువార్తిగా 3 సువార్త బిగ్గరగా పలికినట్లుగా, పలికే ప్రాణం ఇచ్చినట్లుగా, ఆ ప్రాణం ఇచ్చే ముందే తన ఆత్మను అప్పగించినట్లు లోకా గారు రాస్తున్నారు. బిగ్గరగా పలకటం. ఇక్కడ 7వ మాట బిగ్గరగా పలకటానికి, అక్కడ 4వ మాటలో బిగ్గరగా పలకటానికి తేడా ఏంటి? 2 సార్లు పలకాలా? అవును, 2 సార్లు పలికారు. ఏంటి వివరణ అంటే 4వ మాటలో ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి నా దేవా నా దేవా అని పలికింది ఒక్కసారి యేసుప్రభుల వారు. ఎందుకు అదైనా? తండ్రి తన చేతిని విడిచిపెట్టేస్తున్నాడు కనుక, తండ్రి ఎందుకు నా చేతిని విడిచిపెడుతున్నావు? ఏనానా, నేను ఈ పనంతా చేసుకుంటూ వచ్చాను కదా, ఎక్కడ ఏది డ్యామేజ్ చేయలేదుగా, ఎక్కడ నా ఇష్టాన్ని నెరవేర్చుకోలేదుగా, ఏ నీ పనంతా కూడా నెరవేరుస్తున్నావు కదా, నన్ను నీ చేయి విడిచిపెట్టుకోవడం ముందుకు సాగించవచ్చు కదా, ఆ పని ఫుల్ఫిల్ చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. లేదు నాన్న కొడుకా, నేను చేయి విడిచిపెట్టకపోతే నువ్వు చనిపోవు కనుక, నువ్వు వచ్చిన పని ఫుల్ఫిల్ అవ్వదు కనుక, రక్షణ కార్యము అది కంప్లీట్ చేసిన వాడు సమాప్తం చేయలేని వ్యక్తిగా ఉంటావు కనుక అందుకని చేయి విడిచిపెట్టానంటాడు దేవుడు. మొత్తం మీద విడిచిపెట్టేశాడు. 3 గంటల తదుపరి ఆ వేదంతో పలికిన మరి బాధతో పలికినటువంటి చేయి విడిచి బాధతో పలికిన మాట 4వ మాట బిగ్గరగా. ఇక 5వ మాట, ఆ 7వ మాట ఆ యొక్క వేదనంతా కూడా తొలగించి భరించేసి వహించేసి ఇక అయిపోయిన తర్వాత చివరిలో, నానా నువ్వు నన్ను విడిచిపెట్టినా, ఈ ప్రజలందరూ కూడా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా, ఈ హేళన మధ్య బాధతో అంత విరహవేదంతో ఉన్నటువంటి ఆ స్థితిలో కూడా, ఆ తలపైన ముళ్ళ కిరీటం రక్తం కారుతూ ఉన్నా, ఈ పంచగాయలో రక్తమంతా కూడా ఉడికిపోతూ ఉన్నా, ప్రియ దేవుని పిల్లలారా, వీపు నాగడ్సాలు దునపడుతంతా కూడా రక్తసిక్తమైపోయి అంత వేదనతో ఉన్న ఎవ్వరు కూడా కనికరం చూపినటువంటి వారుగా, ఆయనను చూసినటువంటి జాలితో పలికినటువంటి వారుగా ఎవరు మాట్లాడలేదు. అప్పటికి తండ్రి దేవుడికి తను చెవిచ్చి పెట్టేశాడు. అంటే ఆ చివరి గడి వరకు కూడా దిక్కు లేని వాడుగా ఒంటరిగా, అంటే దిక్కు లేని వాడు అంటున్నానని కాదండి, అంటే ఆ మానవ స్వభావాన్ని బట్టి మనం గ్రహిస్తే ఆ ప్రకారంగా కనబడుతున్నాడు. అప్పటికీ కూడా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఏ మాటలో కూడా తప్పిదం చేసినట్లే కనపడుతుంది. తప్పు చేయకుండానే ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధను అనుభవించడానికి అవకాశం చేసింది కూడా దేవుడే. ఆ పరిస్థితుల్లో ప్రియ దేవుని పిల్లలారా, అదంతా కూడా కూడగట్టుకొని, ఆ శక్తి అంతా కూడా కూడగట్టుకొని, చివరి కొద్ది క్షణం ప్రాణం పోతున్న సందర్భంలో క్రీస్తు పలుకుతున్నాడు, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్న బిగ్గరగా పలికి ప్రాణం విచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ కూడా మరొకసారి పైకి వెళ్ళి క్రిందకు వస్తే, ప్రారంభంలో తండ్రితోనే పలికేరు మాట క్రీస్తు ప్రభుల వారు క్షమించే మాటగా, అంటే వాళ్ళందరూ క్షమించే మాటగా, చివరిలో ఆ పనంతా కూడా అయిపోయిన తర్వాత, అప్పగించేసిన పనంతా కూడా సమాప్తం చేసిన తర్వాత, ఇక వెళ్ళాల్సిన స్థానానికి నేను వచ్చేస్తున్నా నాన్న, ఇదిగో నా ఆత్మను నీ కొరకు, ఇదిగో ఈ లోకంలో నేను మహిమపరిచాను, నీ పనంతా చేశాను, ఇదిగో ఆ లోకంలో ఇక్కడ ఈ లోకానికి రాకముందు ఏ మహిమైతే నాకు ఉంచావో ఆ మహిమలోనికి నన్ను చేర్చుకో, ఆ మహిమ నాకు ప్రసాదించు తండ్రి అని తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడండి. అప్పగించటమే ప్రాణం పోవటం, అంటే ఆ శరీరము ఆ ప్రాణము విడిపోవటం అనే సంగతిని వివరంలోకి వెళ్తాం. ఈ మాట చెప్పనివ్వండి. ఈ విధంగా తండ్రితోనే, మరి మొదటి మాట పలికి తండ్రితోనే ఈ 7 మాటలు ముగించినట్లుగా, తండ్రి నా ఆత్మను అప్పగిస్తూ ముగించినట్లుగా కనబడుతుంది. ఇక 7 మాటల్లో ప్రియ దేవుని పిల్లలారా,
కింద ఉన్న ప్రజలతోనే మాట్లాడారా? శిలువపైన ప్రక్క దొంగతోనే మాట్లాడారా? తన వ్యక్తిగతమైన దాహమవుతున్న సమర్థమదినే మాట్లాడారా? నా దేవ నన్ను ఎందుకు విడిచిపెట్టేవని ఆయనతోనే తండ్రితోనే మరి ప్రశ్నించారా? ఈ మాటలన్నీ కూడా ఈ 6 గంటల సమయంలో 7 మాటలు పలికినట్లుగా మనం పెద్దలు లెక్కించారు. ఆ 7 మాటల్లో చివరి మాటలైతే మరణ వాంగ్మూలపు మాటలైతే ఆ చివరి మాటలలోనే చివరి మాట, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అంటున్నారు. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, బిగ్గరగా పలికేట సందర్భం 2 సందర్భాలు వస్తాయి. ఈ మాటను బట్టి మనం గమనిస్తే యేసు ప్రభువుని ఆ తండ్రి చేవిడుతుంది. ఆ బాధ తట్టుకోలేక బిగ్గరగా నానా ఎందుకు చేవిచ్చేవు అన్నట్టుగా పలికినట్టుగా, అంటే బాధలో ఆ బాధను తట్టుకోలేక లేదా ఆ బాధ మరి భరించలేక అసలు ఎందుకు చేసేవు నాన్న గట్టిగా పిలిచినట్లుగా ప్రశ్నించినట్లుగా కనబడుతుంది. ఈ 7వ మాట, నేను పనంతా చేశాను గనుక ఇప్పుడు గట్టిగా నానా నాకు అప్పగించిన పనంతా చేశాను, ఇదిగో నా ఆత్మనికి అప్పగించేస్తున్నాను. నేనెక్కడ మిస్లీడ్ అవ్వలేదు, నీ చిత్తానికి అవిధేయుడు కాలేదు. ఎన్ని ఒడదుడుకులంటే రాని అన్నీ కూడా భరించాను, సహించాను, ఓర్చుకున్నాను. చివరికి మీరు నాకు అప్పగించినటువంటి మానవ రక్షణార్థమైన ప్రాణ కల్వరిశిలలో అర్పించడంలో ఏ లోపము లేకుండా నీ పనిని సమాప్తం, మీరు నాకు అప్పగించిన పనిని మానవ రక్షణార్థమైన చేయవలసిన పనిని టోటల్గా కంప్లీట్ చేసిన తండ్రి, ఇక నా ఆత్మ తీసుకుని నాకు ముందున్నటువంటి ఆ మహిమను ప్రసాదించి ఆ మహిమలోకి చేర్చుకున్నానా అంటూ ఆత్మను అప్పగిస్తున్నారండి. అంటే ప్రియదైన పిల్లలారా, ఇక్కడ కూడా బాధలో మనిషి గట్టిగా పలుకుతాడు, ఏదైనా ఆనందం వచ్చిన మనిషి గట్టిగా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన కాళ్ళలో పాము వచ్చింది, పూలు వచ్చింది అనుకుందాం. రా పాము కరువమ్మ అని మాట్లాడుకుంటూ ఉంటారా ఏంటి? అది రాగా కెవ్వు అంటారు చూడు, అలా అరిచేస్తారు. ఎందుకని? బాధ కలిగే పరిస్థితి వచ్చింది. ఏమండి, నేను 10th పాస్ అయ్యలేదు, ఇంకోటి పాస్ అయినా ఉద్యోగం వచ్చింది, ఆహా నేను పాస్ అయ్యాను అంటారు. ఆనందం, నేను చేసిన పని ఫలించింది కనుక మనం కూడా పలుకుతాం. అలాగే యేసు ప్రభువుల వారు కూడా ఈ 2 విషయాల్లో నీకు నాకు గట్టిగా పలికిన మాట వివరణ ఇదే అని గ్రహించాలి. బాధలో పలికేరు తండ్రి విడిచిపెడుతుంటే పని అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత, సమస్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగో తండ్రికి అప్పగిస్తూ గట్టిగా పలికినట్లుగా మనం గ్రహించాలి. మనము పలుకుతాం పిచ్చ మాటలు, మన తిక్కెక్కేటప్పుడు కోపం వచ్చినప్పుడు పలుకుతాం. ఈ తిక్క మాటలు కాదు ఇక్కడ పలికింది యేసు ప్రభువుల వారు. సార్థకతమైన మాటలు, సందర్భయుతంగా తన జీవితంలో పలికిన మాటలు అనే సంగతిని మనం గమనించాలి. సో ఈ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఒకటి మాత్రం గమనించాలి. ఇంత బిగ్గరగా పలకటానికి, ఆత్మను అప్పగించటానికి కూడా ఇది కూడా ప్రవచనార్థమే పలికిన మాట అండి. ఇది కూడా ప్రవచనార్థమే పలికిన మాట. ఆ మాట ఏంటి చూడండి. కీర్తన గ్రంథము ప్రియమైన వారలారా 31వ కీర్తన 5వ వచనం. అంటే ఇది కూడా ప్రవచనం. ఆత్మను అప్పగించటం కూడా ప్రవచనం. ముందు పలకబడింది ప్రవచనం ఆయన గురించి. ఆ పలకబడిన ప్రవచన నెరవేర్పులో భాగంగానే క్రీస్తు ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు అనే సంగతిని మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ మాట చదువుతుంది చూడండి. కీర్తన గ్రంథం 31:5 వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. నీకు అప్పగిస్తున్నాను, తీసుకో అని మీరు స్వీకరించండి. అన్ని ఆత్మలు స్వీకరిస్తాడా ఏంటి అనుకుందాం. అన్ని ఆత్మలు స్వీకరిస్తారా? ఎవరైతే తన ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చి ఆ పనంతా కూడా కంప్లీట్ చేస్తారో ఆయనకి తెలుసు కనుక ఆ వారి ఆత్మలు అప్పగించినప్పుడే రిసీవ్ చేసుకుంటాడు అంటే క్రీస్తు ప్రభు జీవితం మనకి చక్కగా కనపడుతుంది. అంతేగాని ఏదో ధనవంతులాగా తాగేసి తినేసి నా ఆత్మను తీసుకో అంటే బిలాంలాగా నాకు నీతిమంతుడు మరణం నాకు దయచేయి అంటే ఇస్తాడా వాళ్ళకి? ఎవడండి? అసలు అడగటమే కరెక్ట్ కాదు. అడగక ముందే ఇచ్చేది మన క్రియలను బట్టి ఫలితం అనే సంగతిని మనం గ్రహించాలి. సో ఈ మాటను బట్టి ప్రియమైన వారలారా, ఆయన ఎంతో వేదనతో ఉండి ఒంటరిగా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక్కడ ఒక మాట అడగని ఉండను. ఇప్పుడు అందరూ ఉండరు, కుటుంబీకులు క్రింద ఉన్నారు, తండ్రి దేవుడు పైన చూస్తున్నాడు, ఎవరి వేదన అంతా ఉంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందరూ ఉండి పట్టించుకునకపోతే ఎక్కువ బాధ,
లేకపోతే ఎవ్వరూ లేరు కనుక పట్టించుకోలేదు అని ఎక్కువ బాధ? ఏది బాధ ఎక్కువ అంటే అందరూ ఉండి పట్టించుకోకపోవటం బాధ ఎక్కువ. ఇక ఎవరు లేనప్పుడు పట్టించుకోలేదు అనటానికి ఇంకేముంది? ఎవరు లేరు కనుక పట్టించుకోలేదు, ఇంకా మాట అన్నా ఉపయోగం లేదు. కనుక అందరూ ఉండి, అన్నీ ఉండి, అంత శక్తి ఉండి, అంత సామర్థ్యత ఉండి, మాట పలికితే సమస్తం జరిగేది. క్రీస్తు ప్రభువు ఒంటరిగా అందరూ విడిచిపెట్టేశారండి. జాలి, దయా, కరుణతో ఎవరికి కనబడట్లేదు, ఎవరికి అక్కడ చూడలేదండి ఆయన్ని. అక్కడ ఉన్నటువంటి వారిని క్షమించమని అన్ని రకాలు ప్రజలందరికీ ఆయన అన్నీ చేశాడండి. ఎవరు ఆయన పట్టించుకున్నట్లుగా కనబడటలేదు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాటను బట్టి నీకు నాకు కావాల్సిందేంటో తెలుసా? మీరు నేను కూడా ఆయన చిత్తాన్ని బట్టి ఆయన కలిగి మనం జీవిస్తూ ఉంటే, ఇదిగో క్రీస్తు ప్రభువు వలె కొన్ని సంఘటనల సందర్భాల్లో నేను అందరూ విడిచిపెట్టేస్తారు. అందరూ ఉంటారు. నీకు విషయం చెప్పిన పూర్తిగా ఒక తండ్రికి నువ్వు అన్ని బాధలు అన్ని వాళ్ళు తినడానికి చేయడానికి అన్ని నీవే తెస్తున్నావు. చిత్రం ఏంటంటే నీకు కష్టమో నష్టం కలిగిందంటే పెద్దోడు ఇటు వెళ్ళిపోతున్నాడు, చిన్నోడు అటు వెళ్ళిపోతుంది, కూతురు అటు వెళ్ళిపోతుంది, భార్య ఎక్కడో పని ఉందలిపి నేను వదిలేస్తున్నారు. అసలు ఎందుకు నేను కష్టపడ్డాను? అసలు వీళ్ళంతా వేలుకొరికే కదా. ఇప్పుడు నాకు చిన్న ఆపదతో పట్టించుకోలేదని నువ్వు ఎంత కృంగిపోతున్నావు తెలుసు. అనేక పర్యాలు అలా కృంగిపోవద్దు. నీకు ఒక పాఠం. నీకంటే ముందుగా నిన్ను రక్షించిన రక్షకుడైన క్రీస్తు ప్రభుకు అందరూ ఉన్నారు. అందరూ విడిచిపెట్టారు. నీకులా నాకులా కృంగిపోలే. లేకపోతే ఎందుకు నాయన నాకు ఎంత బాధను కలిగి చేస్తావు, తీయమని అడుగుతున్నాను కదా, తీ అని నన్ను మొరపెట్టుకోలే. నా జీవితం ఇది అనుభవించాలి కనుక, నీ చిత్తమైనది కనుక, నువ్వు అనుమతిస్తేనే నాకు ఈ బాధ వస్తుంది కనుక, అనుమతించినటువంటి నీ విడిచిపెట్టు ఓర్చుకునే బాధను కూడా నువ్వు ఇస్తావని నీ వైపే చూడాలి అని క్రీస్తు ప్రభు ద్వారా మనం గ్రహిస్తున్నాం. అర్థమైందనుకుంటా. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను బట్టి గమనించాల్సింది. ఆయన అంత వేదంతో అన్నీ కూడా చేసినటువంటి వాళ్ళందరూ ఎదురుకుండా కనబడుతుంటే, తండ్రి విడిచిపెట్టేసి అందరూ కూడా నా కుటుంబీకులు అందరూ చుట్టుపక్కలే ఉన్నారు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అందరినీ క్షమించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా వారి కొరకే పని చేశాడు, వారి కొరకే అన్నీ చేశాడు. ఎవరు కూడా ఆయన్ని కనీసపు ఇంత చేసేమే ఇన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఆయన పట్టించుకొని పలికినటువంటి వారుగా కనబడటం లే. ఆఖరి తండ్రి కొచ్చి విడిచిపెట్టేశాడు. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎవరి కొరకు చేయాలి ఇది? ఎందుకు అని ఆయన బాధపడినట్లు కానీ అడిగినట్లుగా కానీ యేసు ప్రభు కనబడట్లేదు. అక్కడ ఆ మాట కనబడట్లేదు. ఆయన తను తాన్ని న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకో. మహారోదనతోనూ వేదనతోనూ కన్నీటితోనూ తన మరణం నుండి రక్షించగలిగినటువంటి ఆయనకి ప్రార్థనలు యాచనలు చేస్తాడు కనుక అంగీకరించడానికి విధేయత చూపాడు. హెబ్రీ పత్రిక 5:7 కనబడుతున్నమాట. కనుక ఈ మాటను బట్టి ప్రియమైన వాళ్ళరా, చివరి దశలోనే మనిషి జీవితాలు ఫెయిల్ అయిపోతూ ఉంటున్నాయి. ప్రారంభం అనేక మంది జీవితం చాలా బాగుంటున్నాయి, చక్కగా ప్రారంభిస్తున్నారు జీవితం. మధ్య రకం ఎత్తు పల్లాలైనా సరే కింద చివరికి వచ్చేటప్పటికి టోటల్గా చెడిపోతున్న జీవితాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. అదే జరిగింది యోధా గారి జీవితంలో, అదే జరిగింది మొదటి రాజైన సౌలు గారి జీవితంలో. ఇంకా అనేక మంది భక్తులు మీరు గమనించండి. ప్రియ దేవుని పిల్లల, కొన్ని జీవితాలు మొదట్లో చక్కగా ప్రారంభమవుతున్నాయి, ముగింపులో చెడిపోతుంది. మరొక మాటగా చూస్తే అదే జరిగింది సొలొమోను గారి జీవితంలో. విలాసవంతంతో ప్రారంభించాడు, చిన్నప్పుడు మహారాజుగా, చివరాఖరి ముగింపులో దేవుని సమాధానం చెప్పలేక తన యాత్ర ముగించినట్లుగా కనబడుతుంది. ఎన్ని మంచి పనులు చేస్తేనే తన నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. కనుక ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రేమ అనేక మంది మనకు కనబడుతుంటారు. కనుక గలతీ సంఘాన్ని చూస్తే, ఓ గలతీ సంఘమా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారం ముగిస్తారా మీరు అని ఎన్నో కనబడుతున్నాయి. కానీ వీటన్నిటిని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు జీవితం ఒక ఆదర్శవంతమైనది. ఎందుకైతే వచ్చాడో ఆ పనినే ఫుల్ఫిల్ చేయటంలో ఎన్ని అవరోధాలు ఎన్నంటే రాని ఆ పని మీద నుండి బెసిగిన వాడు కాడు. ఆ పనిలోనికి తన సొంత ఉద్దేశాలు తీసుకుని రాలేదు. ఆ తండ్రి ఏదైతే పలకమన్నాడో, ఏదైతే చేయమన్నాడో, ఎలా నడిపించడానికి ఇష్టపడ్డాడో సమస్తము తండ్రి వైపు చూసి సర్వ మానవుల రక్షణార్థమై తన కార్యాన్ని ఫుల్ఫిల్ చేసినట్లుగా, ఒక త్యాగమూర్తిగా, ఒక పట్టుదల కలిగిన వ్యక్తిగా తను తీసుకున్న సిద్ధాంతాన్ని
ఫుల్ఫిల్ చేసి తండ్రి చేత బేష్ అనిపించుకున్న వ్యక్తిగా, ముగించిన వ్యక్తిగా, మంచి ముగించిన వ్యక్తిగా, ఒక శ్రేష్టమైనటువంటి జీవితంగా క్రీస్తు ప్రభువుల వారు మనకు కనబడుతున్నారు. నేను అడుగుతున్నాను, అటువంటి వ్యక్తికి మనం ఎందుకు ఉండకూడదంట? ప్రారంభించిన పనిని మనం ఏం చేసుకుంటూ వెళ్తున్నాం, ఏం చేయాలో ముగించకపోతే పరలోకం నాకు దక్కదే అనే సంగతి ఈ రోజున ఇప్పటికైనా మెలకు ఉందా మనకి? అసలు ఆ ఉద్దేశం ఉందా? ఎంతవరకు లోకంలో చెత్త చెదారం చిత్తైపోవటం పోగేసుకుంటానికి చూస్తున్నామే తప్ప ఇదంతా కూడా ఏదో రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న సంగతిని చాలా మందికి జ్ఞప్తికి రావట్లే. జ్ఞప్తికి వచ్చినా ఇప్పుడు బ్రతకడానికి ఏదో గడ్డి తినాలి కదా అనుకుని ఏదో అడ్డమైనటువంటి విధానం వెళ్ళిపోయేటట్టు చాలా మంది ఉంటారు. జాగ్రత్త, మనం చేసిన పని ఏదో ఒక రోజు నెత్తి మీదకి వస్తుంది. క్రీస్తు ప్రభుల వారు సహించి ఓర్చుకొని అన్ని చేసిన పని అంతా కూడా నెత్తి మీదకి వచ్చేటప్పటికి ఏమొచ్చిందో తెలుసా? తండ్రి దగ్గర సింహాసనం వచ్చింది. మరి నీకు నాకేమొస్తుంది? నన్ను చూడండి అంటున్నాడు. అందుకే నా త్యాగాన్ని చూడండి, నేను చేసిన పనిని చూడండి మీ కొరకు అని చెప్తున్నాడు యేసు. కానీ మనమైతే నన్ను చూడు, నా అందం చూడు అంటాం మనం. కరెక్టా? నా పాఠం చూడు, నా ప్రసంగం చూడు, నా వేర్లేవి చూడు. ఎవరికి కావాలి ఇవన్నీ? నువ్వు పలికిన దయగల మాటలకు కొందరు హృదయాలు మారితే అది నీకు ప్లస్. వారు ఆనందిస్తారు వారి జీవితంలో వచ్చి నువ్వు చెప్పినందుకు. అది కావాలి. కానీ నీ అందం, నీ టీప్ టాప్ వాళ్ళకి ఎందుకండి అనే సంగతి కూడా గ్రహించాలి. కనుక ఈ విధానాన్ని బట్టి ప్రేమ దేవుని పిల్లల ఆఖరి మాటగా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అంటే ఆయన అంత శ్రేష్టమైనటువంటి విధానంలో ఎలా ఓర్చుకున్నావు నాయన. అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అంత వేదనలో కూడా ఉండి కూడా అట్లా పలికారంటే అసలు అది ఎలాగా అనేది ఒకసారి ఆశ్చర్యం అవుతుంది నాకు. ఈ మాటను చూస్తుంటే ఎందుకు మనం ఇటు ప్రారంభించిన పనిని ఆలోచించినప్పుడు అసలు మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం? ఎందుకు అటువంటి ఆలోచనతో దృఢమైన నిశ్చయతతో ఎంత చేసి ప్రాక్టికల్ చేసి చూపించినటువంటి విధానం మనకు కనబడుతుంటే ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే ఎక్కడో స్వార్థం, ఎక్కడో ఏదో దుష్టుడు మనల్ని ఏలుతున్నాడు. పాపం మనల్ని ఏలుతుందేమో కొన్ని విషయాల్లో. పాపం ఏలటం అంటే పాపం నీ మీద ప్రభుత్వం చేయటం ఏంటి? అదేంటాడు కయ్యంతో. అది నీ ఎడలో వాంఛ కలిగి ఉంటుంది, అది నిన్ను ఏలుతుందట. పాపానికి వాంఛను కోరుకుంది నిన్ను ఏలాలని. అంటే నీలో కోరిక పుట్టించి ఆ కోరికను తీర్చుకుంటానికి అడ్డమైన రూట్లు వెళ్ళేటట్టుగా నేను పడగొట్టి చేయించటమే పాపం ఏలటం. సో మనకు ఇప్పుడు అటువద్దు. కనుక అలా ఒకవేళ మనం ఇలా ఎందుకు చేయలేకపోతుంటే అలాగే పడిపోతున్నామేమో అని చూడటానికి ఒక మాటగా జ్ఞాపకం చేశా. మనం అనుకుంటున్న చెప్పుకున్న మాటలు బట్టి టాపిక్ డైవర్ట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నట్టు కాదండి. ఎన్నిసార్లు తిరగొచ్చు, ఇలా తిరగొచ్చి ఇక్కడికి రావాలి, అలా తిరగొచ్చి అక్కడికి రావాలి, అటు వెళ్ళి ఇక్కడికి రావాలి, ఇటు వచ్చి కూడా ఇక్కడికి రావాలి. కేంద్రం దగ్గర మనం అనుకున్న మాట మీద నిలబడాలి. అలా నిలబడకపోతే మాట ఇచ్చి తప్పేటట్టు వారిగా ఉంటే దేవుని పిల్లలకి ఎట్టుంటాం? ఏమండి, దేవుని పిల్లలు ఎట్టుంచాం? ఒకవేళ అట్లా తప్పేటట్టుకు వారు ఉంటే ఆ మాట పలికేది దుష్టుడు నీలో ఉండి పలికిస్తుండే తప్ప నువ్వు మాత్రం కాదనే సంగతిని క్రీస్తు ప్రభువులు వారు చెప్పలేదు కొండ మీద ప్రసంగంలో. ఒకసారి ఆలోచించి. సో ఈ చివరి మాట నన్ను చాలా కదిలించింది. నిజంగా చివరిలో అంత రక్తశక్తం పని 6 గంటల టైం అంత వేదంతో ఉండి కూడా క్రీస్తు ప్రభువుల వారు తన విధి నిర్వహణలో ఎక్కడ కూడా ఏ లోపం కనబడట్లేదు ఆయనకి. ఈ మాటను బట్టి ప్రేమ దేవుని పిల్లలారా అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాడు, పని ఫుల్ఫిల్ చేసి అప్పగిస్తున్నాడు, మరణానికి ముందు గడిలో చెప్తున్నాడు. కనుక ఈరోజు మీరు నేను కూడా ఈ మాట పలకగలమా? ఆయన క్రీస్తు దేవుని కుమారుడు అండి, ఆయన చక్కగా పలికాడు. మనం ఎక్కడ పలుకుతామండి? మనకంత త్యాగం ఉందా ఏంటి? మనకు చెప్పిన పని ఏంటండి అంటారా? అవును, అదే ప్రశ్న. మరి అదే కదా ఎఫెసీయులకు పత్రిక 2:10 చెప్తున్న మాట. ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి కదా. సత్యమనగా వాక్యము, వాక్యమనగా క్రీస్తు, క్రీస్తును ధరించావు గనుక నువ్వు చేసిన, పలికిన, నడిచినా, మాట్లాడినా సత్యం కనబడాలి. అందుకని చెప్పాడు, నేనే సత్యం, మార్గం, జీవం. పరలోకానికి వెళ్ళాలంటే నేను ఉండాలబ్బా, సత్యం ఉండాలి నీలో. అందుకే 15వ కీర్తనలో యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, నిత్యం పలిగేటట్టు ఉంటేనే ఆయన దగ్గర ఉంటే అవకాశం కలుగుద్దంటాడు. సో ఈ మాటను బట్టి దేని పిల్లలారా మనకు కూడా సత్క్రియలు చేయాలి కనుక పౌలు గారు చెప్పినట్లుగా ఆ క్రియలు చేయటం విషయంలో అసత్యంలో ఉండామా, సత్యంలో ఉంటూ మనము కూడా ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనే సంగతిని మనం గ్రహించుకున్నాం. అలా లోటే ఉంటే చూస్తున్న యేసు ప్రభువుల వారు నాకు చెప్తున్న చివరిగా కడ వరకు నమ్మకంగా అదే పనిలో ఉండాలి. అదే నీతిని, అదే విశ్వాసాన్ని, అదే యథార్థతను, అదే భక్తిని కొనసాగించుకోవాలి. భక్తి ఎక్కడ డ్యామేజ్ రాకూడదు. వచ్చిందా
ఒకసారి పడిపోయామా, ఒకసారి జారిపోయామా, మరలా ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఎక్కేటప్పుడు బాధపడుతుంటే ఈ బాధను బట్టి వాడు కాలిచ్చి లాగేస్తూ ఉంటాడు దుష్టుడు. అది నీ స్నేహితులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు. ఏమండి, జాగ్రత్త. భక్తి అంటే అంత ఈజీ కదా, వెళ్ళిపోయి ఇటు వచ్చేస్తే బాప్తిని తీసుకుని వెళ్ళిపోతాను పరలోకం అనుకున్నాడు అమాయక చక్రవర్తిలాగా ఉండకండి. నిత్యము పోరాడుతూ ఉండాలి. దురత్న సమూహంతో ఇంట్లో బయట శారీరకంగా ఆధ్యాత్మిక ఎప్పుడు పోరాటంతో ఉన్నాడు వాళ్ళకి క్రైస్తవుడు. పోరాటంలో ఓడిపోడు. అదే చెప్పాడు పౌలు గారు, నా పోరాటంలో నా విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగును కడముట్టించేందుకు నేను వెళ్ళిపోతాను, నా కిరీటం కనబడుతుంది అంటున్నాడు. అటువంటి పని, అలా పని చేసినటువంటి వాళ్ళు పలికేటువంటి మాటలు వింటుంటే నేను ఎందుకు ఆ మాట పలికే స్థితి నా దగ్గర ఉందంటావా? అలా పలకగలిగేటట్టు వారు చేసినట్టు విధానంలో ఇప్పుడు నేడు నాకు అప్పగించిన పనులు ఈ విధంగా చేయగలిగేటటువంటి వ్యక్తిగా నేను ఎందుకు ఉండకూడదు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న వాళ్ళు బ్రతుకులు క్రైస్తవులు. ఉందా? అది ఉండాలి అని ప్రయత్నం చెప్తాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా ఆలోచించేయండి. సో ఆ ప్రకారంగా ఇక్కడ చెప్తున్న మాట సత్క్రియలు మనకే చేసాడు. ఆ క్రియలు ముగించుకుంటూ మనం చేయగలిగినంత వరకు నేను మొయలేని బరువు పెట్టడు. సో ఒకవేళ ఆ క్రియల ద్వారా నీకు నాకు ఏమన్నా కష్ట నష్టాలు ఎదురవుతున్న బట్టి అన్నీ విడిచిపెట్టే పరిస్థితులు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. అప్పుడు దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఒకవేళ అవి అనుభవించడానికి దేవుడు నిన్ను పరీక్ష పెట్టిన కొద్ది కాలం విడిచిపెట్టినా ఆ కష్ట సమయాలలో నువ్వు కానీ సహించి ఊహించి ఓర్చుకుంటే క్రీస్తు ప్రభు తెగిపోయిన బంధాన్ని మరలా నా ఒక 3 గంటల తర్వాత ఎలా కలుపుకొని ఆనందించి గట్టిగా పలికిన ఆనందంతో అట్టి కేకేసే స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు. అటువంటి కృప కలిగిన వారుగా మనం ముందుకెళ్ళాలి. ఉందా? ఈరోజు పరీక్షించుకున్నాం. ఏదో ప్రసంగం వింటుంటే 2 మాటలు వింటుంటే నేను ఆశలు రేకెత్తించేసి నన్ను ఎలా దీవించి అలా కట్టే ఇలా కట్టే, ఈ వ్యాధి ఆ వ్యాధి, వ్యాధులు ఆస్తులు నేను పరలోక రాజ్యం తెచ్చిపెట్టో. ఒకలేదో కాలిరిపోతున్న కుంటుడు వైతను లేకపోతే ఏమీ లేకపోతే పరలోకు రాదు అని చెప్పలే. నీ అంతరాత్మలో ఉంచుడు ఆత్మానుసారంగా ఏ బలహీనత పాపం లేకుండా ఉన్న వ్యక్తి, నీకు ఏది లేకపోయినా ఎంత గుడ్డోడు కుంటోడు అయినా సరే పరలోకం అర్హుడు ఆ వ్యక్తి అన్న సంగతి బైబిల్ స్పష్టంగా మనకి బోధిస్తుంది. అవును కదా? ఏమండి, అది చూడాలి కదండి. ఈ మాటను బట్టి నేను మూవీకి ఇష్టపడుతున్నట్టుగా కాలాతీతమైంది. ఈ ప్రకారం క్రీస్తు కుమారుడు దాన్ని భరించి మనం ఎక్కడికండి, మనం ఎన్ని మనం ఎలా చేయగలుగుతాం అంటారా? అలా అంటారనే క్రీస్తు కూడా చక్కటి మాదిరి చూపించారు. స్టెఫన్ గారు ప్రియ దేవుని పిల్లల అపోస్తలుల 7వ అధ్యాయం చదువుకుంటే ఆయన ఏమన్నాడు? ఆయన కూడా ఎలాంటోడు? ఏమండి, ఆయన ఎలాంటి ఆయన సంఘంలో పరిచయం చేసే వ్యక్తిగా స్టెఫన్ గారు మనకు కనబడుతుంటారు. తదుపరి దేవుని యొక్క మాటలు చెప్పే స్టేజ్లోనికి ఆయన ఎదిగారు దేవుని ఆత్మను బట్టి. ఆయన అమ్మ బోధిస్తుంటే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆత్మను మీరు వ్యతిరేకిస్తున్నారని ఎప్పుడైతే పలికాడో, వాళ్ళు ముష్కరులారా దేవుని ఎదిరిస్తున్నారని ఎప్పుడైతే అన్నాడు, ఏంటి నువ్వు పని చేస్తాడు వచ్చి మాకు చెప్పగలిగేవాడువా? మేము ధర్మశాస్త్ర పండితులు మేము అని అనుకొని ఆ పండితులైన ప్రజలందరూ లేవనెత్తి రాళ్లతో కొట్టి ఆయన కొడుతూ ఉంటే ఆయన పలికిన మాట ఏంటి తెలుసా? క్రీస్తు ప్రభుల వారు ఏ మాట అయితే మొదట్లో పలికారు ఆ మాటను పలికాడు. క్రీస్తు ప్రభుల వారు ఆ చివరి పలుకులో చివరి మాట ఏదైతే ఉందో ఆ మాటను కూడా ఇదిగో ఈ స్టెఫన్ గారు పలికారు. మొదటి మాటగా తండ్రి వీరికి క్షమించిన యేసు పలికినట్లుగా స్టెఫన్ గారు కూడా ఆయన రాళ్లతో కొడుతూ ఉంటే ఆ రాయి తగిలేటువంటి వేదన ఎంతగా ఉంటుంది చూడండి. ఆ బాధనంతా కూడా భరిస్తూ ఎందుకు కొడుతున్నారని అడగలే, నేను ఏ తప్పు చేసిన మీరు ఇటు చేస్తున్నారు అని అడగలే, అదంతా కూడా సహిస్తూ భరిస్తూ ప్రియ దేవుని పిల్లలారా వారిని క్షమించు, రాళ్లతో కొడుతున్నారు క్షమించు అని స్టెఫన్ గారు పలికారు. సో తదుపరి కొట్టేసిన తర్వాత కొడుతూ ఉంటుంటే తండ్రి ప్రభువా ఏమంటున్నాడు? ప్రభువా వీరు చేసిన పాపం మీరు మోపొద్దు, క్షమించే వాళ్ళని అని ప్రాధేయపడి అడిగాడండి. ఆయన మనిషి కాడా? ఏమండి, అవును మనిషి. నేను ఎందుకు చేయలేకపోతున్నావు అంటే వారు నడిచిన నడకలో, వారు చేసిన భక్తి జీవితంలో, వారు దేవుని మీద ఉన్న ఆసక్తి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పని చేయలేని ఆసక్తి లేకపోవటం, ఇప్పుడు చేయలేకపోవటం ప్రథమ కారణం. దేవుడు పక్షపాతి కాడు, ఆయనకి ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉండలే. కానీ నీలో తేడా ఉందని, నాలో తేడా ఉందని సంగతి మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పగించాడు. అదే అపోస్తలుల 7వ అధ్యాయం 59-60 మధ్యలో చదువుకుంటే ఆ భాగంలో కనబడుతున్న మాట అదే. మీకు తెలుసు కనుక చదవట్లే, రిఫరెన్స్ చెప్పింది చూసుకోండి. అందుకని పౌలు గారు కూడా బ్రతికితే నీ కొరకు, చనిపోతే లాభం. బ్రతికిన చనిపోయిన నీ కొరకే.
అని అంటూ చివరికి ఆయన కొరకు ఏమైనా తెలుసా, శిరచ్ఛేదం చేయబడినట్లుగా తన ప్రాణం అర్పించినట్లుగా కనబడుతుంది. ఈ స్టెఫెన్ గారు ఏంటి తెలుసా, ఆ సంఘంలో మొట్టమొదటి హతసాక్షి అయినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను బట్టి మీరు నేను ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన అంత వేదనలో ఉండి కూడా తన పనంతా కూడా ఫుల్ఫిల్ చేసేది కనుక తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక మాటగా నన్ను చెప్పిన ఇంకో మాటగా కొద్దిగా లేట్ అయినా చెప్పనివ్వండి. క్రీస్తు ప్రభుల వారు భూలోకంలో ఆయన జీవించిన కాలంలో మరణించినటువంటి వారు ఎక్కడికి వెళతారు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని థియరీగా ఇద్దరు బ్రతుకుండగాను చెప్పాడు. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా చెప్పాడు. అదే ధనవంతుడు లాజరు, లోక సువార్త 16వ అధ్యాయం. వారిద్దరూ భూలోకంలో బ్రతికని తీరి చెప్పాడు. వారిద్దరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పాడు. ఏదైతే చెప్పాడో అదే తన జీవితంలో ఆయన మరణించి ఎక్కడికైతే వెళ్తారని చెప్పాడో అక్కడికే క్రీస్తు ప్రభు వెళ్ళి, అక్కడికి నేను తీసుకొని వెళ్తానని చెప్పినటువంటి ఆ దొంగను కూడా తీసుకొని వెళ్ళి ఆ ఆత్మను తండ్రికి అప్పగించి ఆ పరదేశంలోనికి వెళ్ళి ఆయన చిత్తానుసారం మరలా తిరిగి తను చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత తిరిగి లేచి తను సజీవుని లేస్తానని చెప్పాడు. కానీ తను సజీవునిగా 40 దినాలు కనబడి మరలా పరలోకానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన మొట్టమొదటి పరలోకంలో ఉన్నాడు యేసుప్రభుల వారు, మీరు నేను కూడా అంతే. అదే క్రమం నీకు నాకు కూడా. పరలోకంలో ఉన్నారు, భూలోకానికి వచ్చారు. ఎలా వచ్చాడని కదా అని మీకు తెలుసు. వచ్చారు, ఈ భూలోకంలో చనిపోయారు. బాగా వినాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు, పాతాళానికి వెళ్ళారు. పాతాళం ఎక్కడ ఉంది, భూమి క్రింద ఉంది. పాతాళంలో 3 స్థలాలు కనబడతాయి. ఒకటి నెమ్మది పొందే స్థలము, ఒకటి యాత్రకరమైన స్థలం, మధ్యలో ఏముందో తెలుసా, అగాధం అంటాడు. ఇక అన్ని వివరణ అవసరంలే. సో ఈ నీతిమంతులు పొందే స్థలానికి ఎవరు వెళ్తారంటే, భూమి మీద ఆయన ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు, ఆ పనిని కంప్లీట్ చేసినటువంటి వారు, నీతిగా బ్రతికినటువంటి వారు, వారు పనిచేశారు కనుక వారు పాతాళంలో పరదైస్ అనేటువంటి అక్కడ ఆ స్థలంలో నెమ్మది పొందుకుంటారు. వెయిటింగ్ ప్లేస్ అది స్టాండర్డ్ కాదు, స్థిరం కాదు. వెళ్ళకపోవడేది ఏమండి, కొంతకాలం ఇక్కడ వెయిటింగ్ ఏం చేయలేక అక్కడ ఉంటారంతే నెమ్మదిగా. అదే ఒకళ్ళు క్రీస్తును కలిగి జీవించకుండా ఇష్టానుసారంగా ధనవంతుడిలాగా చనిపోయాడు అనుకో, అంటే ఇక్కడ కూడా మరొకటి, నువ్వు ధనవంతుడిగా బ్రతికినా, మంచిగా బ్రతికినా, చెడుగా బ్రతికినా చనిపోవటం అనేది ఉందనే సంగతి కూడా గ్రహించవచ్చు. ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు, అదే పాతాళంలో నరకంలో యాతన పడుచున్నాడట. అది చెప్పిన యేసు ప్రభు నేను కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తున్నానో చూపించాడండి. ప్రాక్టికల్గా చూపించాడు. థియరీగా చెప్పాడు, ఆయన మరణగడేశంలో ప్రాక్టికల్గా చూపించాడు. అంటే మీరు నేను చూడకపోయినా 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయినా అది ప్రాక్టికల్గా వెళ్ళి చూపించి వచ్చినటువంటి స్థితిని రికార్డ్ చేయబడింది కనుక సత్యం, వాస్తవం. అదే విశ్వాసం మీద క్రైస్తవ జీవితం సాగుతుంది కదా. కనుక ఆయన కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, ఆ ప్రాణం విడిచిపెట్టి ఆత్మ తండ్రికి అప్పగిస్తే ఎక్కడికి వెళ్ళింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, అప్పగించటం అంటే అదే ఆ పరదేశంలోనికి వెళ్ళి ఆ దొంగను కూడా తీసుకున్నట్టుగా అక్కడ తండ్రి చిత్త ప్రకారం మూడవ దినాన్న తిరిగి లేచి భూలోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి చనిపోతాడు, ప్రాణం విడిస్తాడు అంటే ఒకప్పుడు మట్టి శరీరం కలయికే ఈ మట్టి బొమ్మ మాట్లాడింది. ఆదికాండం 2:7. తర్వాత ఈ 2 విడిపోవటమే, మట్టి ముద్దలాగేది అయిపోయింది. ఇక ఇది కొట్టినా కాల్చిన తిట్టిన ఏం మాట్లాడు, తీసుకెళ్లి సమాధి చేస్తాం. ఆత్మ తండ్రి వద్దకు వెళ్ళాలని సొలొమోను గారు చెప్పిన రీతిగా ఆయన ఆత్మ తండ్రికి అప్పగించాడు. ఆ అప్పగించినటువంటి ఆ విధానంగా బ్రతికినటువంటి ఆత్మలన్నీ కూడా తండ్రి ఎక్కడ పెట్టాడు తెలుసా, పరదైసులో. ఆయనకి ఇష్టమైంది మరలా భూలోకానికి తీసుకుని రప్పించాడు మహిమ శరీరంతో. ఆయన అక్కడి నుండి వచ్చి మళ్ళీ ఆ చనిపోయి భూమి చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్ళింది ఆత్మ. పరదేశం నుండి మన భూలోకానికి వచ్చింది. భూలోకం డైరెక్ట్గా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తన ఆత్మ చేరినట్లుగా కనబడుతుంది. సో ఇంతవరకు పరలోకం ఎవ్వరు వెళ్ళలేదు, క్రీస్తు తప్ప. యోహాను 3వ అధ్యాయం నుంచి చదువుకుంటే అది ఒకటి కనబడుతుంది. ఆ మాట చదవండి, కొద్దిగా అనుమానం చాలామందికి. యోహాను 3వ అధ్యాయం మీకు కనబడుతుంది చూడండి. పరలోకం నుండి వచ్చిన యేసు తప్ప ఇంకోళ్ళు ఎవరు ఎక్కడికి లేదు. చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయాడు. పరమ ప్రవేశం, పరలోకంలో ఇదిగోనే కనబడతాడు. సోదొద్దు, ఆ మాట తప్పు. బైబిల్ చెప్పలే, నువ్వు చెప్తున్నావు. ఎలా కరెక్ట్ అవుద్ది? ఇక నువ్వు చెప్పుకో.
వాక్యం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 3:13 మరియు పరలోకమును దిగొచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. ఎందుకు లేడు అని అంటే, యోహాను సువార్త 14 నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపడతాను, వచ్చి మీరు తీసుకెళ్తానన్నాడు. ఆయన రాలేదు, తీసుకెళ్ళలేదు, అందుకే వెళ్ళలేదు. ఇక వెళ్ళాడు, నేను చూశానన్నాడు, తప్పు. అది నీ సొంత మాట. కనుక ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. ఇలా ఎవరైతే ఆయన పనిని త్యాగమూర్తులుగా కడవరకు నమ్మకం చేస్తారో వారు పరదేశంలో మరణించిన తర్వాత పరదేశకి వెళ్తారు, నెమ్మది పొందుకుంటారు. ఆ క్రీస్తు ప్రభు రెండోసారి వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకుని పరలోకం వెళ్ళిపోతారు. కనుక ఈ మాటను బట్టి ప్రేమ దేవుని పిల్లలారా, ఆ చివరి మాటగా పలికిన మాట, పనంతా చేసిన తర్వాత మనుషుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్తున్నాడు. ఆ పనంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాత అంత నమ్మకంగా చెప్పి, నేను చేసాను డాడీ అని చెప్పాడు. ఓకే నా కొడుక, ఎస్ అనని తన ఆత్మను అంగీకరించాడు. ఏమండి, కనుక మీరు నేను కూడా మనకు అప్పగించిన పని నీ ఏరియాలో ఇలా ఈ పని కాకపోవచ్చు, అన్ని పనులతో ఒకటే. మీరు బాగా గమనించుకోలేదు, పొలం ఒకటే, పని ఒకటే. ఏంటి పొలము? లోకమే పొలం. ఏమండి, పని సువార్త చెప్పడం, సువార్త ద్వారా ఆ బిడ్డలను కొందరిని మరణం నుండి లాగి దేవుని వైపు మళ్లించడం. ఆ పనిలో లోకం ఊరుకోదు కదా, దుష్టులైన లోకం. ఇలాంటి శ్రమలు అన్నీ వస్తాయి. నీ పనిని మాత్రం మానకూడదు. ఈ పని తీసేయి, ఈ కష్టాలు తీసేయి, ఈ శోధన భరించలేకపోతుంది అని మాట కూడా అనకూడదు. సహించాలి, ఓర్చుకోవాలి. క్రీస్తు ప్రభు చూపి మార్గం వెళ్ళేటప్పుడు ఎన్ని వచ్చినప్పుడు అలా ఓర్పు సహనం కలిగి ఎలా చేయాలో చూపించాలి. అట్టి విధానంలో మనం సాగిపోవటానికి మన పని ఫుల్ఫిల్ చేసుకునే బిడ్డలు ఉండాలని, అటువంటి ఆత్మ తోడ్పట్టు ఇవ్వాలి అని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో మీ బిడ్డలుగా మేము గమనించి మీ చిత్తాంతరం సాగిపోయే కృపనిమ్మని, ఆయన విని బిడ్డలని మేమందరం కూడా మా ప్రభా మా పనిని కూడా కంప్లీట్ చేసేటట్లుగా మీ కుమారుడు క్రీస్తు ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచి బలపరిచి, నాయనా ఇవన్నీ చేయలేనటువంటి ముందుకు నడిపించక ఇష్టపడిన కృతజ్ఞతలు. మీరు మా బిడ్డలందరినీ దీవించండి. మరోసారి కలుసుకుని మీరు అంగీకరిస్తే కృప చూపండి. సమస్తంలో మీ కృప తోడించి నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.